చూడు వెనక్కి వెళ్తా అందరికి వస్తారు కదా వెనక్కి వెళ్దాం పద నేను వెనక్కి రావచ్చు దిగరు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయినటువంటి నేపథ్యంలో సుపరిపాలనలో తొలడుగు నేపథ్యంలో ప్రతి గ్రామానికి ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రం వరుసలో పర్యటించారు. ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏడాది తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే ఏ నమ్మకంతో అయితే ఈ కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో గెలిపించారో అదే నమ్మకాన్ని మళ్ళీ మీ ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్లో చెప్పినటువంటి ప్రతి ప్రామిస్ని కూడా మేము ఒక కార్యాచరణతో ఒక డేట్స్ అనౌన్స్ చేస్తూ చేయడం జరిగింది. గతంలో వచ్చినటువంటి పెన్షన్ మొదటి సంతకంలోనే 3,000 నుంచి 4,000 చేయడం కానీ, అలాగే వికలాంగులు 3,000 నుంచి 6,000 చేయడంలో కానీ, అలాగే బెడ్ రిటర్న్ వాళ్ళకి 15,000 రూపాయలు చేయడం కానీ, తల్లికి వందనం కానీ, తల్లికి మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చేయడం కానీ, రేపు అన్నదాత సుఖీభవ రైతులకి మొదటి విడతగా 7,000 రూపాయలు ఇవ్వడంలో కానీ, మరి అలాగే గ్యాస్ సిలిండర్లు కానీ అన్ని ఎలక్షన్ ప్రామిస్ సంవత్సర కాలంలో ఇన్ని ప్రామిసెస్ చేశామన్న విషయంలో కూడా పబ్లిక్లో కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. సో డెఫినెట్గా పీపుల్ ఆర్ విత్ అస్ అండ్ దే ఆర్ వెరీ పాజిటివ్ విత్ ద గవర్నమెంట్. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి. ముఖ్యంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. పెట్టుబడులు రాబట్టడం కోసం నిన్న సింగపూర్ కూడా వెళ్ళొచ్చారు. ముఖ్యంగా దీనిపైన ప్రతిపక్ష నేతలు ముఖ్యంగా ఇది విహారయాత్రకు వెళ్ళినట్టుంది, ముఖ్యమంత్రి పెట్టుబడులు రాబట్టడానికి వెళ్ళినట్టు లేదు అంటున్నారు. మీరేం చెప్తారు? వాళ్ళ ఆలోచన విధానం అక్కడితో అయిపోయింది. గత 5 సంవత్సరాలు ప్రజలు ఏ నమ్మకంతో వాళ్ళకి ఓటేసి గెలిపించారో ఈ రాష్ట్రానికి ఎంత పెట్టుబడి తీసుకురాగలిగారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఎన్ని గ్రౌండ్స్ చేసుకోగలిగారు. ఈరోజు సంవత్సర కాలంలో సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రావడమే కాకుండా ఇంకా మన రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేయాలి, మనం ఇక్కడ రాష్ట్రానికి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ పిలుపునిచ్చి వాళ్ళకి నమ్మకం కల్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేస్తున్నారు. ఈరోజు సింగపూర్లో కూడా వెళ్ళినందుకు కారణం కూడా ఏంటంటే వాళ్ళు గత తెలుగుదేశం ప్రభుత్వంలో గవర్నమెంట్తో ఎలానై చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేద్దామని ఒక ఆలోచన ఉండింది. వీళ్ళు వాళ్ళని బెదరగొట్టి వెళ్ళగొట్టారు లాస్ట్ గవర్నమెంట్లో. వాళ్ళని మళ్ళీ పిలిపించి వాళ్ళతో కూర్చొని వాళ్ళ నమ్మకం కల్పించి ఖచ్చితంగా మీరు రండి, మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో మీరు ఒక పార్ట్నర్షిప్లో మీరు డెవలప్మెంట్లో మీరు కూడా పాల్గొవాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మీరు కూడా నిన్న లోకేష్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ మురళి అనే వ్యక్తి కూడా సింగపూర్ గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్కి ఈమెయిల్ పెట్టి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి తప్పుగా మాట్లాడుతూ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పనులు కూడా బట్టబయలు చేశారు. దాన్ని కూడా ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అంశంలో కూడా ప్రభుత్వం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి పనిచేస్తుంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ని బెదరగొడుతున్నారు, వచ్చే వాళ్ళని బెదరగొడుతున్నారు, కేవలం ఈ రాష్ట్ర భవిష్యత్తుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి కూడా ప్రతిపక్ష ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గమనించాలి. ఫైనల్గా చెప్పండి, ముఖ్యంగా ఈ మద్యం కేసులకు సంబంధించి ఒక్కొక్క అరెస్టు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అంటున్నారు ఇది ఫేక్ కేసు, ప్రభుత్వం కేవలం ఏదైతే వేధింపులకు గురి చేసేటటువంటి క్రమంలోనే కేసులు బుక్ చేసిందని చెప్తున్నారు. ప్రభుత్వం సంవత్సర కాలం అయింది, పరిపాలన మీద పూర్తిగా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. పరిపాలనలోని నిమగ్నమై పరిపాలనకు తప్పు చేసే ఏ వ్యక్తిని కూడా వదలట్లేదు. ఈరోజు సొంత పార్టీ మనిషి అవ్వచ్చు, ఎవరైనా కూడా. ఎందుకంటే ఈరోజు ఈ వ్యవస్థ బాగుంటే పరిపాలన బాగుంటుంది, రాష్ట్రానికి భవిష్యత్తు బాగుంటుంది. సో అదే ప్రాతినిధ్యంతో పరిపాలన కొనసాగడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం అన్నీ కూడా చూస్తున్నాం. గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి ఇష్యూను కూడా ఈరోజు చట్టం బయటికి తీసుకొచ్చి వాళ్ళకి శిక్షించే ప్రయత్నం కల్పిస్తుంది. ఎందుకంటే ఈరోజు మద్యం అనేది చాలా భారీ స్థాయి కుంభకోణం. ఢిల్లీలో 100 కోట్ల స్కామ్కి ప్రపంచం అంతా కూడా మద్యంలో కూడా స్కామ్ చేస్తారన్న ఒక ఆశ్చర్యకరమైనటువంటి సిచ్యువేషన్ ఢిల్లీ చూసాం. ఈరోజు మన రాష్ట్రంలో 3,000 కోట్ల రూపాయలు సుమారు స్కామ్ ఉంటుందని ఆ స్కామ్ అంతా కూడా బయటపడతా ఉంటే చాలా బాధాకరం. ఈరోజు వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో వెళ్తుంటే అందరూ నవ్వుతున్నారు వాళ్ళు చూసి. ఏమని
మధ్యలో కూడా ఈ రకంగా స్కామ్ చేశారా, ఈ రకమైనటువంటి మనుషుల ఈ రకమైనటువంటి పరిపాలన వాళ్ళని గత ప్రభుత్వంలో అందించారని కూడా హేళన చేసే ప్రభుత్వం పరిస్థితి మన దేశం అంతా కూడా ఉందనే సంగతి కూడా మనం తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే ఏదైతే సింగపూర్కి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా పర్యటన చేశారు. దీనిపైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొట్టిపారేస్తున్నారు. ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులన్నింటినీ కూడా తరిమి కొట్టేశారు. ఈ నేపథ్యంలో వెళ్ళిపోయినటువంటి ఇండస్ట్రియలిస్టులు, అదేవిధంగా బడా పారిశ్రామిక కంపెనీలన్నింటినీ కూడా రాష్ట్రానికి తెచ్చేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో సింగపూర్ పర్యటనకు వెళ్ళామని చెప్పి మంత్రి కొండపల్లి చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి గత 5 ఏళ్లలో మద్యం పైన కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వీరంతా కూడా తప్పకుండా జైలుకు వెళ్లాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే అనేటటువంటి మాట చెప్తున్నారు. దీనిలో భాగంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటటువంటి మాటను మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.